13 బోగీలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి. సుమారుగా 3 ట్రాక్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ నుంచి పలాస వెళ్తున్నటువంటి ఐరన్ లోడ్ తో కలిగినటువంటి ఈ గూడ్స్ రైల్ పెద్దపల్లి జిల్లా దగ్గర రాఘవపురం కన్నాల మధ్య రైల్వే ట్రాక్ పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ఘటనతో భయభ్రాంతులకు గురయ్యారు ప్రజలంతా కూడా. ఎందుకంటే తరచుగా ఈ రైల్వే యాక్సిడెంట్ జరగడం చూస్తున్నాం. ఎక్కడో అటు ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఘటనలు చూసిన తర్వాత ఒక్కసారిగా మన కళ్ళ ఎదుటే మన ప్రాంతంలో జరిగిందనే ఒక ఆందోళన, ఒక ఆవేదన వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు, కానీ పూర్తిగా 13 బోగీలు, సుమారుగా 6 బోగీలు ఒకదానిపైన ఒకటి పూర్తిగా అవి పడిపోయి ఉన్నాయి. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ కనుక ఇక్కడ ఇంకేదైనా పక్కన ప్యాసింజర్ ట్రైన్స్ లాంటివి వచ్చినా, ఇంకేదైనా ఘటన చోటు చేసుకున్నా కూడా చాలా పెద్ద ప్రమాదం, ప్రాణాపాయం కూడా జరిగేది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ తర్వాత కన్నాల మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైన 13 బోగీలు ఒకదాన్ని ఒకట ఢీకొన్నాయి. ముందుగా ఇంజన్ భాగం డీరేల్ అయిందంటే పట్టాలు తప్పింది. దీంతో ఆ ట్రాక్ మొత్తం కూడా మిస్గైడ్ అయింది. ఆ ట్రాక్ పై నుంచి ట్రైన్ కిందికి వచ్చేసింది. దీంతో 13 బోగీలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ కారణంగా సుమారుగా 39 రైళ్లు రద్దయిపోయాయి. 7 ట్రైన్స్ పాక్షికంగా రద్దయ్యాయి. 53 రైళ్లు దారి మళ్లించబడ్డాయి. ఇక ఎక్కడెక్కడ ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రైళ్లు రద్దయ్యాయి. ఈ ఘటన పైన రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగానే ఈ రూట్ ని క్లియర్ చేయాలని కోరారు బండి సంజయ్. ఇక ట్రాక్ పునరుద్ధరణ కోసం 24 గంటలు పట్టే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? మనోజ్, పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల వద్ద ఉన్నాం. రైల్వే ట్రాక్ గత రాత్రి గూడ్స్ రైలు ఐరన్ కాయిల్స్ తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. డీరైలింగ్ అయింది. డీరైలింగ్ కావడంతోనే 3 బోగీలు ఒకదాని మీద ఒకటి వచ్చాయి. దాంతో 6 బోగీలు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రధానమైనటువంటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణికులకి రైల్వే కనెక్టివిటీ అనేది ప్రధానంగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్. దీనిలో ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించడం జరిగింది. అప్పటికే రాత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం రైల్వే శాఖ మంత్రి అశ్విన్ జైన్ తో మాట్లాడడం జరిగింది. దీన్ని పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టారు. మనకి విద్యుత్ లైన్ కూడా దెబ్బతింది. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మరొక వైపు దీనంతా కూడా ఏదైతే బోగీలు డ్యామేజ్ అయ్యాయో దాన్ని మొత్తం పక్కన తొలగిస్తున్నారు. పొక్లైన్స్, జేసీబీలు అన్ని కూడా వాడుతున్నారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఇతర సిబ్బంది ఉటా వచ్చి యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతున్నారు. అంటే ఎవరైనా దీనికి సంబంధించి అసాంఘిక కార్యకలాపాలు పాల్గొనే ఉద్దేశంతో సంఘ విద్రోహ శక్తులు చేసిన పని, లేదంటే ప్రమాదం జరిగింది. చంద్రశేఖర్, అక్కడ ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? తరచుగా మనం ఉత్తర భారతదేశం జరిగిన ఘటనలు చూసుకుంటే కనుక ఏకంగా ట్రాక్ పైన సిలిండర్లు పెట్టడం, బండరాలు పెట్టడం, కొన్ని సందర్భాల్లో ఒకే లైన్ పైన 2 ట్రైన్స్ రావడం, ఇలాంటి సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ ఏం జరిగింది ఇంతకీ? ఆ ట్రైన్ అనేది డీరేల్ అంటే పట్టాలు తప్పడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా ఒక ప్రమాదానికి ప్రధానమైన కారణము దీనిలో డీరైల్ కావడమే అనేది ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలని కూడా ఉత్తర భారతదేశంలో ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఏదైనా సంఘ విద్రోహ శక్తులు దీని వెనుక కుట్ర చేశారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి రహదారి రైల్వే ట్రాక్, 3 ట్రాకులు ఉన్నాయి. 3 ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని రామగుండంలో నిలిపివేశారు, మరికొన్ని ట్రైన్స్ పెద్దపల్లిలో నిలిపివేశారు, పాక్షికంగా రద్దు చేశారు, దారి మళ్లించారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లోతుగా విచారణ జరుపుతున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనుక కలిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు చంద్రశేఖర్, సంఘటనా స్థలం నుంచి ఆ ట్రైన్లు డీరైల్ సిచ్యువేషన్ ని, వాటికి సంబంధించి దృశ్యాలను ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఏం జరిగిందో చూపించండి ఒకసారి. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ డీరైల్ అయిపోయిన తర్వాత ఒకదానిపైన ఒక బోగీలు పడి ఉన్నాయి. పక్కనే గనక ఇంకేదైనా ప్యాసింజర్ రైలు వచ్చినా, ఇంకేదైనా నిలిపి ఉన్నా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతం, ఈ ట్రాక్ అంతా కూడా ప్రధానంగా బిజీ రైలు మార్గం. ఇది 3 ట్రాక్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి రైల్వే ప్రమాదానికి
కారణమైనటువంటి డీరైలింగ్ వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఈ రైల్వే పట్ట ఇరిగిపోయింది, పూర్తిగా దెబ్బతిని ఇరిగిపోవడంతో ఒక్కసారిగా ఇది చివరిలో ఉన్నటువంటి భోగి, దీనికన్నా ముందు 3 భోగిలు ఒకదాని మీద ఒకటి ఎక్కాయి. దాని తర్వాత మొత్తం 13 భోగిలతోని ఐరన్ కాయిల్స్ వెళ్తున్నటువంటి మనకి దృశ్యాల్లో చూడొచ్చు, ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి కొలాప్స్ అయిపోయింది మనోజ్. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తున్నాము, అంత జేసీబీలు ఇటాచీలు పెట్టి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఇటు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనం ఇక్కడే ఉన్నది. దీనికి అదుపు తప్పి దీనికి టోటల్ గా కనెక్టివిటీ దెబ్బతింది. ఇది కనెక్టివిటీ దెబ్బతిన్నది అనుకుని ఒక్కసారిగా ఆ వేగము, రైల్వే గూడ్స్ వేగం అనేది మామూలుగా ఎక్స్ప్రెస్ ఇతర రైళ్లతో పోలిస్తే తక్కువగా ఉంటది. అయినప్పటికీ ఎంత డ్యామేజ్ అయింది మనం చూస్తున్నాం. ట్రాక్ అంతా దెబ్బతింది. పునరుద్ధరించడానికి దాదాపు 24 hours టైం పడుతుంది అన్నారు. ఇప్పటికే రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కనబడుతున్నారు. కొంత అఫీషియల్స్ కూడా ఉండి ఉంటారు. బహుశా వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ దారి గుండా చాలా ప్రధానమైన నగరాలకి రైల్వే ట్రైన్స్ రూట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం నిలిపివేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఏ రకంగా ఉంటుంది, ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇప్పుడే వాళ్ళు పక్కన వెళ్ళినటువంటి పరిస్థితి, కాలకృత్యాలు తీర్చుకోవడము, ఇతరత్ర బ్రేక్ఫాస్ట్ పనులకు వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పునరుద్ధరించడానికి గూడ్స్ రైళ్లు అన్ని కూడా దారి మళ్లించారు. ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైల్స్ కూడా మళ్లించినట్టుగా సమాచారం అందించారు. రద్దు చేసిన రైళ్ల వివరాలకు వస్తే రామగిరి ఎక్స్ప్రెస్, సింగరేణి ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, బీదర్ ఇంటర్సిటీ, కాగజ్ నగర్ అన్ని కూడా రద్దు చేశారు. పూర్తిగా దారి మళ్లించినది జీటీ ఎక్స్ప్రెస్ కేరళ, ఏపీ, గోరఖ్పూర్, సంఘమిత్ర, దక్షిణ పూణే, దర్భంగా ఎక్స్ప్రెస్ లను పూర్తిగా దారి మళ్లించారు మనోజ్. దీనికి సంబంధించి మనం పెద్దపల్లిలో సైతం బెంగళూరు నుండి దానాపూర్ వెళ్ళేటువంటి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నంలో వీరందరూ కూడా అధికారులు, విద్యుత్ అధికారులు, రైల్వే ఫోర్స్ అందరూ కూడా నిమగ్నమయ్యారు. ఈ పక్కన చూస్తున్నాం మరొక భోగి దగ్గరికి వచ్చాం మనము. మరొక భోగి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి టోటల్ గా 3 ట్రాక్ల మీద అడ్డంగా పడిపోయింది. ఒకదాని మీద ఒకటి ఎక్కడం వల్లనే ఈ ఘటన, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అటువైపు నుంచి కూడా ఎక్కడికక్కడ టెంట్ వేశారు. రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. రైల్వే డిజాస్టర్ కి సంబంధించిన మేనేజ్మెంట్ సిబ్బంది ఉన్నారు. అందరు కూడా దీనిలో యుద్ధ ప్రాతిపదికన పనులు పునరుద్ధరించాలి, రైల్వే ట్రాక్ పునరుద్ధరించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మాకు సమాచారం అందగానే మేము ఘటనకు సంబంధించినటువంటి అన్ని విభాగాలను అలర్ట్ చేసాము. త్వరలోనే ఇది పునరుద్ధరిస్తాము. మరొక 24 గంటలు టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది, వివరించడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్న ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ ఇది కనబడుతుంది. అందరిలోనూ ఒకటే ఆతృత, ఎప్పుడెప్పుడు ఇది పునరుద్ధరిద్దామా అనేటువంటి కోణంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి పనుల్లో వారు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం మనోజ్. చంద్రశేఖర్, అక్కడ చాలా మంది చూసేందుకు ప్రజలు కూడా వచ్చారు, అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గతంలో మనం చూస్తే కనుక ఇటువంటి ఘటనలు అటు ఉత్తర భారతదేశం వైపుగా చూసాం, కానీ ఇప్పుడు ఏకంగా మన ప్రాంతంలో ఒక గూడ్స్ రైల్ పెద్దగా ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుందా మన దగ్గర కూడా అని ఒక సంకేతం ఇచ్చినట్టు కనబడుతోంది. సో దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు? వారితో ఒకసారి మాట్లాడించండి. ఒకసారిగా అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడు జరిగింది ఘటన? మేము సింగరేణి నుండి వచ్చినామండి. ఓకే, అంటే ఇదేమన్నా ప్రమాదము, ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు చేసిన పని అనుకుంటున్నారా, లేకపోతే ప్రమాదం ఏది అన్నది ఇంకా ఏం పూర్తిగా తెలియదు సార్. అంటే ప్రమాదం సంఘటన తెలిసిన తర్వాత మాకు మేము సింగరేణిలో మాకు ట్రైన్ లేదు. మాకు 2 గంటలకు ఫోన్లు వచ్చినాయి. ఆ జిఎంకి కలెక్టర్ ఫోన్ చేశారట. చెప్తే ఇక మేము ఓసి 3 ట్రైన్లు పట్టుకొని వచ్చినాము. ఆ నైట్లో ఇక్కడికి రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. అంటే దాదాపు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇంతకుముందు జరిగినటువంటి ప్రమాదాల్లో మనం రైల్వే ట్రాక్ పునరుద్ధరించడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది రెస్క్యూ చేయడానికి? రైల్వే వాళ్ళకి తెలుసు. మీకున్న ఈ ట్రైన్, దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే మనోజ్, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. మనం చూస్తున్నాం జేసీబీ డ్రైవర్స్, సిబ్బంది అందరూ కూడా వచ్చి దీనిలో సహాయ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు ప్రస్తుతం ఒక హైరార్కీ సిస్టమ్ ఉంటుంది రైల్వే వ్యవస్థలో, కాబట్టి ఒక్కతనే
ఆయన మా డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి ఉన్నారు, ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగానే పెద్దగా వీళ్ళకి ఇప్పుడే చూశామని చెప్పి సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది స్థానికుల అభిప్రాయం కూడా మనం తెలుసుకున్నాం. మనకి సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ ఘటనకు ప్రధానమైన కారణము దీని సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉన్నాయా, ప్రమాదమే అంట? సంఘ విద్రోహ శక్తులు ఏమి లేవండి, మామూలుగా ప్రమాదం. ఇది రైల్వే అధికారులను కనుక్కుంటారు. అంటే ప్రాథమికంగా అయితే రైల్వే గూడ్స్ ప్రమాదం జరగడం వల్ల ఈ 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. దీన్ని సాయంత్రం వరకు రైల్వే అధికారులు కనుక్కుంటారు. అంటే ఇప్పటికే ఒక ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా లోతుగా విచారణ జరుగుతున్న ఘటనకు సంబంధించి. ఇది రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ వాళ్ళను లోకల్ పోలీసులు చూస్తారు. చూసిన తర్వాత తమకి ఫర్దర్ న్యూస్. సో మొత్తం మీద మనోజ్, దీనికి సంబంధించి రైల్వే స్పెషల్ పోలీస్ ఫోర్స్ సైతం వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి లోతుగా విచారణ జరుగుతుంది.